రైట్ ఇక సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలపై చర్చించే అవకాశమైతే ఉంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నారు. చూస్తున్నాం, సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలపై చర్చించే అవకాశమైతే ఉంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, ఇటు నియామక పదవులు, అట్లాగే కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది. లాండ్ క్రూజర్లో ఉంటాడు, వైట్ దాంట్లో. ఇదే మూడోది నాలుగోది అది నీళ్ళు అడ్డం వస్తుంది అక్కడ. చూస్తున్నాం, సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సీఎం డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో సున్నితమైన అంశాలను వివాదం చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, తదనంతర పరిణామాలు కావచ్చు, వైసీపీ నాయకులు మాట్లాడిన తీరు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కూటమి కార్యకర్తలు కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు, ఎన్ని అంశాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కావాలని ప్రతిపక్షం ఏ విధంగా అయితే ఇష్యూస్ను రైజ్ చేయాలని చూస్తుందో ఈ అంశాలపైన కూడా చర్చించి ఇదే సమయంలో కూటమి శ్రేణులకు ఏ విధమైన పిలుపునివ్వాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఏదైతే అమెరికా ఇండియాకు సంబంధించి ట్రేడ్ ఇష్యూస్లో కొంతవరకు మైలేజ్ వచ్చిందో కూటమికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, దీన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు మార్చి నెల అక్కడికి రాజ్యసభ సభ్యుల ఏదైతే రిటైర్మెంట్ ఉంటుందో 4 సభ్యుల వరకు కూడా రాజ్యసభ సభ్యులను ఎవరెవరిని ఎంపిక చేయాలి ఏంటి అనే దాని మీద కూడా వీరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే అటు పార్టీ వ్యవహారాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వీరిద్దరూ కూడా చర్చించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్ సత్య, అట్లాగే నిన్న ఈ లడ్డు వివాదానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. అంటే అప్పుడు లేకపోయినప్పటికీ ప్రజలు, తర్వాత భక్తుల మనోభావాలకు సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ కాబట్టి చర్చ జరిగింది. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఆధారంగా కూడా. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఏమైనా దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టారా? సున్నితమైన అంశం అని మనం చెప్పుకున్నది లడ్డు వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి
కేవలం భారతదేశంలోనే కదా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ గతంలో ఏదైతే ఎన్డీడీపీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడడం జరిగింది. తర్వాత విచారణకు ఆదేశించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకి కొంతమంది వెళ్లడంతో అక్కడ సిబిఐ నేతృత్వంలో సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ సిట్ కూడా ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చింది. దానిపైన కూడా నిన్న కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమయంలో నెయ్యి కల్తీ అనేది వాస్తవం అనే తేలిన నేపథ్యంలో ఎవరెవరు దీనిని బాధ్యులు అవుతారు అనే దాని మీద కూడా ప్రధానంగా నిన్న కేబినెట్లో చర్చించడంతో పాటు ఆ కల్తీకి ఆస్కారం ఇచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే, నిందితులే అని కూడా కేబినెట్లో నిర్ణయించారు. అంటే కేవలం సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న పేర్లే కాకుండా ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పట్లో రూల్స్ అన్ని ఫ్రేమ్స్ అన్ని రూల్ పొజిషన్ అంతా కూడా మార్చి ఏ విధంగా అయితే కల్తీ నెయ్యి టెండర్లకు ఆస్కారం కల్పించారో అదేవిధంగా అర్హత లేని కంపెనీలన్నింటినీ కూడా టెండర్లలోకి వచ్చే విధంగా ఏ విధంగా చేశారో ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పట్లో 3 మెయిన్గా టీడీపీ అధికారంలో ఉండగా గత ప్రభుత్వంలో 3 మెయిన్ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. 250 కోట్ల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల లీటర్ల పాలు సేకరించి ఉండాలి. అదేవిధంగా ఇటువంటి కండిషన్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే ఈ కండిషన్స్ అన్నింటినీ కూడా తొలగించి చాలా రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఈ బోలేబాబా లాంటి సంస్థలు వచ్చి తప్పు చేసి తిరిగి ఎదురుదాడి చేసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తోంది. ఇదే సమయంలో రీసెంట్గా ఈరోజు గుంటూరు జిల్లా అంబటి రాంబాబు నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఆయన పరామర్శ పేరుతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న చరిత్ర కూడా ఆయనకుంది. బట్ ఎన్ని అంశాలు అంటే ఈ సున్నితమైన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తదితర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో ఇది ప్రాథమిక సమావేశంగానే మనం భావించాల్సి ఉంటుంది. మరిన్ని సమావేశాలు పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక అనేది కూటమి పార్టీలు 3 కలిసి నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికైతే మాత్రం తాజా రాజకీయ పరిణామాలు ఇరు పార్టీల్లో జరుగుతున్నటువంటి పార్టీలకు సంబంధించి నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు వీటికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.